147వ సంకీర్తన మనం చూసినట్లయితే, ఈ 147వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సంకీర్తనలో ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను గురించి ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఓపిదము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. దేవుణ్ణి స్తుతించడం, దేవుని ఆరాధించడం అది మనకు మంచిది. ఏదైతే దేవుడు మంచిది అని చెప్తున్నాడో, ఏదైతే మంచిది అని దేవుడు చెప్తున్నాడో, ఆ మంచి పనిని మనం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ కలిగినది ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని కీర్తనకారుడు దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, నీకు ఒక మనోహరంగా, ఒక గొప్ప అలంకారంగా ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవునికి స్తుతించే వారిగా, దేవుని ప్రేమించే వారిగా, దేవుని ఆరాధించే వారిగా, దేవుని కొరకు జీవించే వారిగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక మనోహరమైన ఒక అలంకారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, అనేక మంది అన్యజనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు, అన్యజనులతో నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు, అన్యజనులతో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక అలంకారముగా దేవుడు నిన్ను అక్కడ నిలబెడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు, దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న వారు ఒక ప్రత్యేకమైన స్థితిలో, ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా కనబడాలి అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. నీ మాట, నీ తీరు, నీ పరిస్థితి, నీ ఆలోచన అన్ని కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, అది మనోహరము, నీకు ఒక అలంకారం. అది దేవుణ్ణి స్తుతించడం, దేవుని మార్గాలలో ఉండటం, దేవుని మార్గాల్లో ప్రయాణం చేయటం, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు దేవునికి అలంకారంగా ఉంటావు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, చక్కగా 2వ వచనం మనం చూస్తే, యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవుని రాకడకు మనము సిద్ధపడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇది దేవుని రాకడకు కలిగిన సూచన. ఇది ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ కూడా ఎక్కడెక్కడైతే, ఏ దేశాల్లో అయితే, ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వారందరూ కూడా సమకూర్చబడాలి. సమకూర్చబడిన తర్వాతనే దేవుడు మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకంటున్నాడు, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే 3వ మందిరం కట్టాలి. 3వ మందిరానికి బలులు అర్పించాలంటే మరి కోడి దూడలో తీసుకొచ్చారు, ఎక్కడో దూర ప్రాంతం తీసుకొచ్చి వాటిని సిద్ధపరుస్తూ ఉన్నారు. అనేక రకాలుగా దేవుని రాకడ, దేవుని సూచనలు నెరవేరబోతూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ దేవుడు మరి వచ్చే సమయానికి దేవుడు ఆ సిద్ధపరిచిన ఒలీవ కొండ మీద ఆయన కాలు మోపే సరికి ఇవన్నీ కూడా చెదిరిపోయిన ఇశ్రాయేలు యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఎక్కడెక్కడైతే బ్రతుకుతూ ఉన్నారో, ఎక్కడెక్కడైతే నివసిస్తూ ఉన్నారో వారందరినీ సమకూర్చబడి ఆ యెరూషలేములోనికి తీసుకురావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనము చూసినట్టుగైతే మన గుంటూరు జిల్లాలో చేబ్రోలులో ఉన్నారు యూదులు, మా బంధువులు అవుతారు వాళ్ళు. వారు ఒక ప్రత్యేకమైన సంఘం. అది యూదులు ఒక ప్రత్యేకమైన సంఘము, ఒక ప్రత్యేకమైన ఆరాధన, ఒక ప్రత్యేకమైన స్థితి. ఒక 50 ఫ్యామిలీస్, 60 ఫ్యామిలీస్ ఉన్నారు అక్కడ. ఆ 60 కుటుంబాలు కూడా ఒక ప్రత్యేకము, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తున్నారు, మన మధ్య కలిసినప్పుడు
త్వరగా మేము వెళ్ళాలి, సమయం దగ్గరకు వచ్చింది, మేము కూడా అక్కడికి వెళ్ళాల్సిన దినాలు దగ్గరకు వచ్చినాయి మాకు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ సమకూర్చమని దేవుడు మాకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడని వారు మాట్లాడటం చూసినప్పుడు వారికి ఎంత మరి దేవుని వాక్యం మీద ఎంత గురి ఉన్నదో, దేవుని వాక్యం మీద ఎంత పరిస్థితిలో పట్టు ఉన్నదో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా పరిశుద్ధ బైబిల్ ఉందని కూడా అదే తెలియజేస్తూ ఉంది. చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు దేవుడు మధ్యాహ్నాకాశంలో వచ్చేసరికి ఈ చెదిరిపోయిన యూదులు, ఎదిరిపోయిన ఇశ్రాయేలీయులందరూ కూడా అక్కడ సమకూర్చబడాలి. సమకూర్చబడిన తర్వాత ఆయన ఒలీవ కొండ మీద కాలు మోపుతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఒలీవ కొండ మీద ఆయన కాలు మోపినప్పుడు ఆ జీలు ఈ జీలు రెండు కూడా చీలిపోతాయని జకరియా గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులందరినీ కూడా ఆయన కట్టేదానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మన పరిస్థితి కూడా అదే. దేవుని రాకడ, దేవుని సూచనలు, దేవుని మార్గం ప్రతిది కూడా మనం ఎదగాలి. దేవుడు దగ్గరగా వస్తూ ఉన్నాడు, ఆయన దగ్గరగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేసరికి మనము సిద్ధపాటు కలిగిన జీవితం కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ చరణంలో చూస్తే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు, వారి గాయాలు కట్టే దేవుడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, నీ గాయాలు కట్టాలి అంటే, నువ్వు చెదిరిన గుండెను బాగు చేయాలి అంటే, నీ పరిస్థితి మారాలి అంటే, నీ పరిస్థితిలో మార్పు రావాలి అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఒక గొప్ప సాక్షిగా బ్రతకాలి అంటే, ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, నీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. నీ జీవితంలో మారకుండా, నీ జీవితం మార్పు చెందకుండా, నీ జీవితం అలాగే ఉంటూ, నీ జీవితం అలాగే బ్రతుకుతూ, నీ జీవితంలో మార్పు లేని పరిస్థితిలో నువ్వు జీవిస్తూ, అయ్యో నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, అయ్యో నాకు సహాయం చేసే దిక్కు ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ అంటున్నాడు. పేతురు రాసిన పత్రిక 1వ పత్రికలో మనం కానీ చూసినట్టుగైతే చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో 5వ అధ్యాయము 6వ వచనంలో మనం కానీ చూస్తే, దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. చూడండి, చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి క్వాలిఫికేషన్, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, నువ్వు చెదిరిన గుండెలు దేవుడు బాగు చేయాలి అంటే, నీ కుటుంబ పరిస్థితి మారాలి అంటే, నీ కుటుంబంలో మంచి స్థితి ఉండాలి అంటే, నీ బిడ్డలో ఒక ఉన్నతమైన స్థితిలో బ్రతకాలి అంటే, నీ భర్త ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, నీ కుటుంబం ఆరోగ్యకరంగా బ్రతకాలి అంటే, పేతురు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులైనడి. దీన మనస్సు, దేవుని అది కోరుకుంటున్నాడు. మనల్ని దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో నువ్వు పని చేయగలిగితే, దీన మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధించగలిగితే, దీన మనస్సు కలిగి దేవుని నువ్వు స్తుతించగలిగితే, దీన మనస్సు కలిగి దేవునితో నువ్వు నడవగలిగితే, ఆయన చక్కగా దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చింత యావత్తు, నీ కుటుంబంలో పరిస్థితులు బాగలేవా, నీ భర్తకు సరైన ఆరోగ్యం లేదా, నీ బిడ్డలకు సరైన పరిస్థితులు లేదా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ చింత యావత్తు కూడా దేవుని మీద వేయగలిగినప్పుడు, నీ చింత యావత్తు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగినప్పుడు, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసి ఆయన బలిష్టమైన చేతి కిందకు రాగలిగితే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి దేవుడు కనికరించగల దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా కనికరించగలిగిన దేవుడు దగ్గరకు మనం రాగలిగితేనే
ఈ 3వ వచనంలో అంటున్నాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. నీ గాయాలు కట్టాలి అంటే, నీ పరిస్థితులు మారాలి అంటే, నీ కుటుంబం బాగుపడాలి అంటే, నీ కుటుంబం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, నీ భర్తకు మంచి పొజిషన్ లో ఉండాలి అంటే, మంచి ఆరోగ్యం కావాలి అంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన బలిష్టమైన చేతి కిందకు నువ్వు రాగలిగితే, ఆయన బలిష్టమైన చేతి కిందకు నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో నువ్వు కానీ నీ కన్నీటిని విడిచి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవంలో నువ్వు కానీ వస్తే, ఆయన నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన భరించే దేవుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులు మారుస్తాడు, నిన్ను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ కలిగిన సంపదను ప్రతిదాన్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాని దేవుని సన్నిధిలో ఆయన చేతి కిందకి రాకుండా, మనము ఆయన చేతి కిందకి రాకుండా, ఆయన మీద ఆనుకోకుండా, ఆయన మీద మనము మరి ఆ దేవుని సన్నిధిలో మనం నిలబడకుండా, నీ ఇష్టానుసారముగా బ్రతుకుతూ, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, ఇష్టానుసారమైన నడక నడుస్తూ, నా కుటుంబంలో ఇంకా కష్టాలు తీరలేదు, నా కుటుంబంలో శోధనలు బాలేదు, నా కుటుంబంలో ఇంకా వేదనలు బాలేదు, నా కుటుంబంలో ఇంకా అనారోగ్య కాడి అలాగే ఉన్నది, అయ్యో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ అననుకూల పరిస్థితులు అని దేవుని నిందిస్తున్నామేమో. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, కమాన్, నా చేతి కిందకు రాను, నా చేతి కిందకు వస్తే నిన్ను నేను ఆశీర్వదిస్తా. నా చేతి కిందకు రాకుండా లోకం వైపు చూస్తూ, లోకంలో నడుస్తూ, లోక ప్రేమలను కొనసాగుతూ, లోకంలో జీవిస్తూ, ఇంకా నా చేతి కిందకు రాకుండా నీ ఇష్టానుసారంలో బ్రతుకుతున్నావేమో అని దేవుడు క్వశ్చన్ మార్కేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన బలిష్టమైన చేతి కిందకు నువ్వు రాగలిగితే, ఆయన బలిష్టమైన దక్షిణ హస్తం కిందకు నువ్వు రాగలిగితే, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసి, అయ్యా నాకు ఎవరి లోకంలో దిక్కు లేదా ప్రభు అని నువ్వు అని ప్రార్థన చేయగలిగితే, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తగిన సమయమందు నిన్ను ఆశీర్వదిస్తాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచ్చిన మనం చూస్తే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టేవాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు ఉన్నతమైన స్థితి కలిగిన దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి దేవుడిని మనం వదిలిపెట్టి, అలాంటి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని వదిలివేసి, అలాంటి పరిశుద్ధ ఆత్మ కలిగిన దేవుని సన్నిధికి రాకుండా ఇష్టానుసారమైన మార్గంలో, ఇష్టానుసారమైన మాటలతో, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఆయన కాలం గడుపుతున్నామేమో. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడు, ఎందుకంటే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఒకసారి లెక్కేయాలి అంటే, ఆ నక్షత్రాలు లెక్కేయాలి అంటే మనకు వస్తుందా? రాదు. ఒక ఇసుక ఒక గుప్పెడు తీసుకొని అలా చల్లి ఆ ఇసుక రేణువులన్నీ లెక్కేయమంటే మనం లెక్కేయగలమా? ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ కూడా దేవుడు పేర్లు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా తిరగాలో, ఏ విధంగా ఉండాలో, ఏ స్థితిలో తిరగాలో, ఏ స్థితిలో ఉండాలో అని చక్కగా వాటికి పేర్లు పెట్టి వాటన్నిటి కూడా విధులు మరి అన్ని కూడా దేవుడు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది తర్వాత ఒకటి నక్షత్రంలో ఏ విధంగా ఏ స్థితిలో ఉండాలి, సూర్యుడు ఏ విధంగా ఉండాలి, చంద్రుడు ఏ విధంగా ఉండాలి, భూమి ఏ విధంగా ఉండాలి, అంగారకుడు ఏ విధంగా ఉండాలి, బృహస్పతి ఏ విధంగా ఉండాలి, ఇలా ప్రతి గ్రహాన్ని కూడా ఆయన మరి ఒక్కొక్క పేరు పెట్టి ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కక్షలో ఆయన నియమించాడు. ఎప్పుడో ఆదిలో దేవుడు నియమించాడు. ఇవన్నీ కూడా ఇవన్నిటికీ పేర్లు పెట్టేసేసి
అమ్మా నువ్వు ఈ విధంగా తిరగాలి, నీ వెనక సూర్యుడు వస్తాడు, నీ వెనక చంద్రుడు వస్తాడు, నీ వెనక బృహస్పతి వస్తుంది, నీ వెనక ఇంకోటి వస్తుంది, అంగారకుడు వస్తాడు, నీ వెనక ఇంకోటి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో దేవుడు అన్ని కూడా పేర్లు పెట్టి ఒక వరుస క్రమంలో ఒకదాని వెనుక తిరగమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆదిలో చెప్పిన మాటకు ఇప్పటికీ కూడా గ్రహాలు ఆటి పరిధిలోనే పనిచేస్తాయి. కానీ ఆయన సృష్టించినదే మనము, ఆయన సృష్టించిన మనుషులు దేవుడు చెప్పిన మాట మనము వింటున్నామా? వింటామా? వింటే మనకెందుకు కష్టాలు వస్తాయి? వింటే మనకెందుకు శ్రమలు వస్తాయి? వింటే మనకెందుకు అననుకూల పరిస్థితులు వస్తాయి? నోరు లేని గ్రహాలు, నోరు లేని నక్షత్రాలు, నోరు లేని మరి ప్రతి ఒక్క మరి అద్భుతమైన ఈ సంపద అంతా కూడా దేవుడు చెప్పిన పరిస్థితుల్లోనే, చెప్పిన మాట చొప్పున అవి తిరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకని అంటున్నాడు, చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో. వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు. ఎవరు కూడా లెక్కించలేము మనం. అయ్యా నీ జ్ఞానం ఎంత గొప్పది ప్రభువా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా అని సొలొమోను ప్రార్థన చేశాడు. చిన్న బాలుడి తండ్రి, అయ్యా చిన్న వయసులో నేను ఒక రాజ్యానికి అధినేతగా ఉండబోతున్నాను, చిన్న వయసులో ఒక దేశానికి ఒక ప్రధానమంత్రిగా నేను ఉండబోతున్నాను. అయ్యా నాకు జ్ఞానం లేదు ప్రభువా, అయ్యా నాకు శక్తి లేదు ప్రభువా, అయ్యా నాకు ఈ దేశాన్ని పరిపాలించే అనుకూలమైన పరిస్థితి నాకు లేదు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే సొలొమోను ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకించాడు. ఆలకించి ఆయనకి జ్ఞానముతో పాటు, ఆయన శక్తితో పాటు ఘనతలు కూడా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన మనం కూడా దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం కానీ అలాంటి ప్రార్థన చేయగలిగితే నీకు కూడా దేవుడు ఇస్తాడు, నాకు కూడా దేవుడు ఇస్తాడు. కానీ ఆయన మాట మనము వినలేకపోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు, ఎవ్వరు కొలిచడానికి లేదు, కొలత అందని జ్ఞానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానాన్ని కూడా దేవుడు నువ్వు అడిగితే నీకు ఇస్తాడు. సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోనుకి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? ఆయన శ్రద్ధతో ప్రార్థన చేశాడు, ఆయన ఇష్టంగా బ్రతికాడు, ఆయన ఇష్టమైన బ్రతుకు బ్రతికాడు, ఆయన ఏది చెప్తే అది చేసి దేవుని సన్నిధిలో దేవుని మెప్పించగలిగాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు కూడా దేవుని సన్నిధిలో అలాంటి ప్రార్థనలు చేయగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగినదంతా కూడా దేవుడు ఆశీర్వదించదని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం మనగా చూస్తే, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. చక్కగా ఈ సంకీర్తన అంతా కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనము పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పై వచనాల్లో మనం అంతా చూసినట్లయితే ఎవరైతే భక్తి కలిగి ప్రజలైతే ఉంటారో వారందరినీ నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ వచనంలోకి వచ్చేటంటున్నాడు, యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఎవరైతే దీనమైన పరిస్థితుల్లో ఉంటారో, ఎవరైతే బ్రతుకు చెడిపోయి ఉంటారో, ఎవరైతే అననుకూల పరిస్థితిలో ఉంటారో, ఎవరైతే సహాయం లేని పరిస్థితిలో ఉంటారో, అయ్యా వారి జీవితంలో అయ్యా నాకు ఎవరు దిక్కు లేరు, అయ్యా నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని దేవుని మీద ఆధారపడే దేవుని స్వభావం కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు పైకి లేపుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మార్తా మరియ కుటుంబంలో లాజరు చనిపోయినప్పుడు మరి దేవుడు మరి యేసయ్య అక్కడికి వెళ్ళాడు. యేసయ్య వెళ్ళినప్పుడు బేతనియా గ్రామంలోకి వెళ్ళినప్పుడు మరి మార్తమ్మ ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు కానీ ఇక్కడ ఉంటే నాకు
తమ్ముడు చనిపోయేవాడు కాదు. విస్తారమైన ఆలోచనలు, విస్తారమైన పనులు, విస్తారమైన ఆశయానికి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని మీద ఆధారపడే ఆలోచన లేదు. అందుకనే ఆమె నువ్వు కానీ ఎక్కడుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నీ పరిస్థితిని బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచనను బట్టి నువ్వు కానీ మోకాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి దిగుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, వీటి మధ్యాహ్నం కొన్నేళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆయన బాప్తిస్మం లేదు, ఆయన కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అనేక ధర్మ కార్యాలు చేశాడు, అనేక మందిని ప్రభు కొరకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు వాక్యం అంటే తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అలాంటి వాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మెట్ట మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని సన్నిధి అక్కడకు దిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆలోచనను బట్టి దేవుని సన్నిధి నీ దగ్గర వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంది, అయ్యా నువ్వు కానీ ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అంటున్నప్పుడు వెంటనే ఆయన మరి వైపు చూశాడు. మరి వైపు చూసినప్పుడు మరి కన్నీరు గారుస్తూ ఉంది. కన్నీరు గార్చి మరి దేవుని పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు వెంటనే యేసయ్య ఏం చేశాడు? కన్నీరు గార్చాడు. నీ పరిస్థితిని బట్టి దేవుడు కూడా కన్నీరు కార్చాలి. నీ స్థితిని బట్టి దేవుడు కూడా కన్నీరు కార్చాలి. ఆ కుటుంబంలో ఆ స్థితిని బట్టి, ఆ ఆలోచనను బట్టి దేవుడు కన్నీరు కార్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆ కుటుంబాన్ని ఆయన. ఆ కుటుంబంలో కష్టం వచ్చిందని, ఆ కుటుంబంలో శ్రమ వచ్చిందని, ఆ కుటుంబంలో దుఃఖం వచ్చిందని, ఆ కుటుంబంలో అనుకూల పరిస్థితులు వచ్చాయని దేవుడు యేసయ్యే ఏడ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దీనులను లేవనెత్తే దేవుడు. నువ్వు దీనమైన పరిస్థితిలో ఉన్నావేమో, దరిద్రమైన పరిస్థితిలో ఉన్నావేమో, అట్టడుగున పడి ఉన్నావేమో, అయ్యా నా కష్టాలు తీరటం లేదు, నా శ్రమలు తీరటం లేదు, నాకు ఈ లోకంలో ప్రభువా ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నావేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను పైకి లేపేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కష్టాలు తీర్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు స్థిరపరిచేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు అందుకని అంటున్నాడు, భక్తిహీనులను ఆయన కూల్చే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరైతే భక్తి లేకుండా ఉంటారో వారందరినీ కూడా దేవుడు నేల కూల్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా చక్కగా దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 113వ సంకీర్తనలో మనం ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్దాం. 113వ సంకీర్తనలో ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు. చూడండి ఎక్కడి నుంచి దేవుడు పైకెత్తుతాడు, ఎక్కడి నుంచి నీ స్థితిని మారుస్తాడు, ఎక్కడి నుండి నిన్ను చక్కని ఉన్నతమైన స్థితిలో దేవుడు కూర్చోబెడతాడు. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నేలలో ఉన్న పరిస్థితులు, ఎక్కడైతే పడిపోయిన పరిస్థితుల్లో ఉన్న నిన్ను దేవుడు పైకి లేపేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి ఇప్పుడంటే నీ భక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ స్థితిని బట్టి, నీ కలిగిన ప్రతి ఒక్క అనుకూల పరిస్థితులను బట్టి దేవుడు నేను పైకి లేపేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దీనులను లేవనెత్తుతున్నాడు, భక్తిహీనులను ఆయన కూలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవునికి మనమైతే దేవుని సన్నిధిలో భక్తి గల వారమై, భక్తి గల ప్రజలుగా మనము ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణంలో చూస్తే కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, స్తుతులతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘమును కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద
అలచుచున్న పిల్ల కాకులను ఆయన ఆహారం ఇచ్చేవాడు. గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. చూడండి, చాలా క్లియర్ గా దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ విధంగా నువ్వు బ్రతికితే, నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉంటే నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను ప్రేమిస్తాను అని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. ఆనందించే దేవుడుగా, నీ శక్తిని బట్టి ఆనందించడు, నీ బలాన్ని బట్టి ఆనందించడు, నీ కలిగిన ఉన్నతమైన స్థితిని గురించి దేవుడు ఆలోచించడు, నీకున్న సంపద గురించి దేవుడు ఆలోచించడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ గురించి దేవుడు ఆలోచించాలి అంటే నీవు ఎలా ఉండాలి? తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, తగ్గించుకుని దేవుని సన్నిధిలో బ్రతకగలిగినప్పుడు దేవుడు దీన మనస్సు కలిగి దేవుని చేతిలో, ఆయన చేతి కింద దీన మనస్సు కలిగి నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దరిద్రమైన పరిస్థితుల్లో ఆయన చేతి కిందకు వచ్చేవేమో, కష్టాలలో ఆయన చేతి కిందకు వచ్చేవేమో, శ్రమల్లో ఆయన చేతి కిందకు వచ్చేవేమో. అయ్యా, అనారోగ్య కాడి నా మీద ఉన్నది ప్రభువా, ఈ లోకములో నన్ను ఎవ్వరు కూడా బాగు చేయని పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా అని ఆయన చేతి కిందకు నువ్వు రాగలిగితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. నీకున్న ప్రతి ఒక్క సమస్య నుండి కూడా దేవుడు బయటికి తీసుకురాగలరని దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో సెలవిస్తూ ఉన్నాడు. అతి కృప నీకు, నాకు, మన సంఘానికి దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం